నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ అనేటువంటి ఒక చక్కటి వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రణాళికా సంఘం పేరుతో నాటకాలు ఆడుతూ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కావాల్సినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే సిస్టమ్ కాకుండా అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన లేదా అవసరాల ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తూ ఒక సిస్టమేటిక్ రూట్లోకి తీసుకొచ్చారు. సక్రమంగా సాగుతున్న దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా బహిష్కరణలకు పిలుపులు ఇవ్వడం ప్రారంభమైంది ఇప్పుడే 10 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు ఎవరో ఒకళ్ళో ఇద్దరు చేసేవారు. ఈ దఫా కాంగ్రెస్ ఎగ్గొట్టింది. 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇదే తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు ఎగ్గొట్టారు. మరొక 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాలిన్ ఇట్లాంటి వాళ్ళు అయ్యండి. టోటల్గా ముఖ్యమంత్రుల బహిష్కరణ అన్నటువంటి టోటల్ 8 మంది ముఖ్యమంత్రులు అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు బహిష్కరించడం అన్నటువంటి. తద్వారా ఇక మళ్ళీ మేము వ్యతిరేకంగా ఉంటాం అన్నటువంటి సంకేతం ఎప్పటి నుంచినే ఇవ్వడం ప్రారంభించారు. ఓవరాల్గా రాజకీయ ప్రతీకార కాన్సెప్ట్ వైపు తీసుకొచ్చుకున్నారు.